కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో అయితే నా ఈ లాస్ట్ కోలాటం పర్ఫార్మెన్స్ అండి. ఎందుకంటే మా శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందం ఎలాగో మాకు ఈ కల్లూరు విద్యార్థులు కూడా అలాగేనండి. నాకు వీరితో అయితే నా లాస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాధాకరంగా అనిపించింది అయితే నాకు. ఎందుకంటే మా తిరుపాల్ సార్ అయితే నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవ్వబోతున్నారు. వీళ్ళు కూడా రారు. మేబీ ఒకవేళ వస్తే చాలా సంతోషంగానే ఉంటుంది, కానీ రారు. ఎందుకంటే మా సార్ రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు లేరండి. మేబీ మా సార్ ఒకవేళ వాళ్ళని కోలాట ప్రోగ్రాలకు అయితే తొలకొస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందం వారి మధ్యలో కూడా ఎప్పుడు ఈ కల్లూరు విద్యార్థులు ఉంటారు. అలాగే మీ మధ్యలో కూడా ఉండాలని కోరుకుంటున్నానైతే నేను. ఆ తిరుపాల్ సార్ గారికి శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందం ఎలాగో అలాగే ఈ కల్లూరు విద్యార్థుల బృందం కూడా అలాగేనండి. మాకంటే కూడా ఫస్ట్ మాసన్పల్లిలో ఈ విద్యార్థులకైతే కోలాటం అయితే నేర్పించడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి కల్లూరుకి ట్రాన్స్ఫర్ అవ్వగానే ఇక్కడ కూడా కోలాటం నేర్పించడం అయితే మొదలు పెట్టారు మా తిరుపాల్ సారు. చాలా సంతోషంగా అనిపించిందండి ఆ కల్లూరు విద్యార్థులతో ఇలా సంతోషంగా కోలాటం నృత్యం చేయడము. ఇదే నా లాస్ట్ వీడియో కల్లూరు విద్యార్థులతో. మేబీ ఇంకా మళ్ళీ కలుసుకోవడం అనేది జరగకపోవచ్చు నాకు తెలిసి. ఇందులో కొంతమంది పేర్లు అయితే నాకు తెలుసండి. అలాగే లలిత్ కరుణాకర్ అని ఓల్డ్ స్టూడెంట్స్ ఒకడు ఉండేవాడు. వారిద్దరైతే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మీ అందరినీ కూడా నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనండి. అంతటి మధురమైన జ్ఞాపకాలు అయితే నా మదిలో ఉన్నాయండి. వీడియో గిన నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మిస్ యూ టు ఆల్ కల్లూరు విద్యార్థులు, చిల్డ్రన్స్.